అంతేకాకుండా ఇంకొక విచిత్రమైన విషయం ఏంటి పూరి జగన్నాథుడి దేవాలయంలో అంటే మనకి జెండా ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతుంది అని చెప్పి అంటే టీవీలో చూడడం తప్పితే రియల్గా చూడలేదు, నేను అవకాశం రాలేదు. కానీ అది అంటే అండి ఇది ఆలయానికి ఎన్నో రకాల మహిమలు ఉన్నాయి. అంటే ఒక విశేషం కాదండి, అనేక అద్భుతాలు మనం పూరిలో చూస్తాం. ఎందుకంటే కృతయుగానికన్నా ముందు నుంచి ఆలయం ఉంది. రామాయణంలో కూడా ఈ విషయం గురించి ఆవిర్భవించబడి ఉంది, అంటే పూరి జగన్నాథుడు ఆలయం గురించి. అలాగే మహాభారతంలో కూడా ఇటువంటి సన్నివేశాలు జగన్నాథుడు విషయం గురించి చెప్పబడి ఉంది. అలాగే మరి కృతయుగానికి ముందు నుంచి ఉన్నది కాబట్టి స్వామివారి యొక్క ఆలయం అత్యంత మహిమాన్వితమైనదిగా చెప్తారు. ఆలయ చరిత్రలో ప్రతిరోజు కూడా స్వామివారికి నూతనంగా ఆలయ శిఖరం 300 అడుగుల ఎత్తు కలిగినటువంటి ఆలయ శిఖరం మీద ఒక సుదర్శన చక్రం ఉంటుంది. ఆ సుదర్శన చక్రం పైన ప్రతిరోజు ఆలయానికి ప్రతికి ఒక జెండాని ప్రతిరోజు కూడా పెడతారు. ఆ జెండా విచిత్రం ఏమిటి అంటే ప్రతిరోజు ఉదయం సముద్రం నుంచి గాలి భూమి మీదకి వస్తుంది, సాయంత్రం భూమి నుంచి సముద్రం మీదకి గాలి వెళ్తుంది, కానీ అక్కడ ఆపోజిట్లో నడుస్తాయి అన్నమాట. అంటే అది స్వామివారి మహత్యం. ఆ జెండా కూడా మనకి గాలికి ఆపోజిట్లో రావటం చాలా విశేషాలండి ఇవన్నీ కూడా. సహజంగా ఈ సుదర్శన చక్రం మీద పైకి తీసుకువెళ్ళి ఆ జెండా పెడతారు. అంటే ఇప్పుడు ఇంద్రద్యుమ్నుడు, నాకు మీకు చెప్పాను కదా, ఇంద్రద్యుమ్నుడితో పాటు స్వామివారు అనుగ్రహం ఇచ్చిన వాళ్ళలో విశ్వావసు అనేటువంటి ఆయన ప్రధాన పాత్ర పోషించాడు కదా. విశ్వావసు వంశీకులే నన్ను రథం మీద కూర్చోబెట్టాలని స్వామివారు కోరుకున్నాడు. స్వామివారు ప్రత్యక్షంగా చెప్పింది విశ్వావసు అనేటువంటి వంశీకులు ఎవరైతే ఉన్నారో ఆ వంశీకులే నన్ను సుభద్రని బలరాముని రథం మీదకి ఎక్కించాలి. అలాగే విద్యాపతికి 2 భార్యలు, మొదటి భార్య సంతానం నాకు అర్చనలు వారి వంశీకులు చేయాలి. విద్యాపతి యొక్క 2వ భార్య లలిత, లలిత యొక్క వంశీకులు నాకు భాండాగారంలో పాకశాలలో ప్రసాదాలు చేసి పెట్టాలి అని వ్యవస్థను ఆయనే ప్రారంభం చేశాడు, పరమాత్మే ప్రారంభం చేశాడు. అందుకనే పూరి ఆలయంలో విశేషాల్లో ఒడిస్సా గవర్నమెంట్ కన్నా పూరి వ్యవస్థ రాజవంశీకులు అక్కడ ఆలయాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. కాబట్టి గౌడీయ మఠం, చైతన్య ప్రభు, అలాగే మధ్వాచార్యులు, రామానుజాచార్యులు ఎంతోమంది ఆలయాన్ని దర్శనం చేసుకో. అందుకనే చారుధామ్ యాత్రలలో విశేషమైనది పూరీ క్షేత్రం. ఈ పూరీ క్షేత్ర మహత్యం గురించి ఎంత చెప్పుకున్నా అంటే ఆ మహత్యం ఎలా ఉంటుంది అంటే ఈ విశ్వావసు వంశీకులే రథాన్ని కూడా తయారు చేయాలి. ఆ వంశంలో ఉండేటువంటి వారు ప్రతిరోజు ఒకరు ఆ జెండా పైకెళ్ళి జెండా మారుస్తూ ఉండాలి. ఒకవేళ ఆ జెండా మార్చకపోతే 9 సంవత్సరాలు ఆలయాన్ని మూసివేయాలి ఒక వినికిడి. అందుకనే ప్రతిరోజు కూడా ఆ వంశీకులు ఆ పైకెళ్ళి సాయంత్రం 4:30-5 ప్రదోషకాల సమయంలో జెండాను తీసి కొత్త జెండా పెడుతుంటారు. అయితే ఒకానొక సమయంలో ఈ కొత్తగా పిల్లవాడు ఆ వంశీకుడు పైకెక్కుతూ ఆ పైన సుదర్శన చక్రం దగ్గర 300 అడుగులు పైకెక్కేసిన తర్వాత జెండా పెట్టి మారుస్తూ పైనుంచి జారి కింద పడిపోతే ఆ సమయంలో మరి జగన్నాథ ప్రభు మరి ఇవన్నీ ఆయన పెట్టిన ఆచార వ్యవహారాలు జరుగుతూ ఉండగా ఆయన మరి కింద పడితే 300 అడుగుల నుంచి కింద పడితే అని ఉంటుందండి, అంతే కదా. కానీ విచిత్రం ఏమిటంటే ఒక పెద్ద పండు కోతి వచ్చి ఆ పిల్లవాడిని ఇలా పట్టుకుని కిందకు దింపి అది అదృశ్యం అయిపోయింది. మరి స్వామి యొక్క మహిమలు ఇంత అంత అని మీరు చెప్పగలుగుతామండి. వాడు ఈ రోజుకి కూడా ఆ వంశీకులు అలా నిలబడి ఉన్నారు అంటే పరమాత్మ యొక్క అనుగ్రహమే. ఇది సాక్షాత్తు జగన్నాథుడి యొక్క అనుగ్రహము. అలాంటి మహిమాన్వితమైనటువంటి మహిమలు ఎన్నో ఉన్నాయి.